ఈ విశ్వం పుట్టకముందే, కాలానికి కాలం లేనప్పుడు ఒక శక్తి మాత్రమే ఉంది. ఆ శక్తే పరమశివుడు. సృష్టికర్త బ్రహ్మ, రక్షకుడు విష్ణువు. నేనే గొప్ప అన్న అహంకారంతో వారి మధ్య చెలరేగిన మహావివాదం. ఈ అహంకారం లోకనాశనానికి దారితీస్తుందా అని భయపడ్డ దేవతలు ఒక్కరినే శరణు కోరారు, ఆది గురువైన శివుడిని. అహంకారాన్ని అణచడానికి అనంతమైన అగ్నిస్తంభంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. అది ఆది లేని, అంతం లేని జ్యోతిర్లింగం. ఈ స్తంభం మొదలు అంతము ఎవరు కనుగొంటారో వారే గొప్పవారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. విష్ణువు వరాహ రూపం ధరించి పాతాళానికి దూకాడు, కానీ అంతం కనిపించలేదు. బ్రహ్మహంస రూపంలో ఆకాశానికి ఎగిరాడు. అంతం కనిపించకపోయినా అహంకారం అబద్ధానికి దారితీసింది. అబద్ధం చెప్పిన బ్రహ్మకు లోకంలో పూజలు లేవు. అబద్ధానికి సాక్ష్యమైన మొగలి పువ్వు నా పూజకు అనర్హం. నిజాయితీ గల విష్ణువుకు నాతో సమానమైన పూజ. ఈ జ్యోతిర్లింగం ఆవిర్భవించిన రాత్రే మహాశివరాత్రి. అహంకారానికి అంతం, నిజాయితీకి విజయం.